ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1978, 83 మధ్య కాంగ్రెస్ పార్టీ పాలనలో ఉండేది. అంటే కాంగ్రెస్ ఇందిరాగాంధీ గారు దేశ ప్రధానిగా కూడా, అంటే అప్పుడు 78లో ఆ పొజిషన్లో ఉన్న తర్వాత 80లో మళ్ళీ ప్రధాని అయ్యారు. అయినప్పుడు కూడా కాంగ్రెస్ అది ఇక్కడ ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో 78లోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఆ టైంలో చెన్నారెడ్డి గారు కానీ, ఆ తర్వాత అంజయ్య గారు కానీ, భవనం వెంకటరామరెడ్డి గారు కానీ, కోట్ల విజయభాస్కర్ గారు కానీ, నలుగురు ముఖ్యమంత్రులుగా పనిచేశారు. వాళ్ళు ఎప్పుడైనా ఢిల్లీ వెళ్ళి ఇందిరాగాంధీ అపాయింట్మెంట్ కోసం వేచి ఉంటే ఇంకేముంది, ఆంధ్రుల ఆత్మగౌరవం అంతా మంటగలిసిపోయింది, ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని మొత్తం తుడిచిపెట్టుకుపోయింది, అందువల్ల కాంగ్రెస్ పార్టీ ఆంధ్రులకి మోసం దగా చేస్తోంది, వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తోంది అని చెప్పి ఈనాడులో పెద్ద పెద్ద వార్తలు వచ్చేవి. అవి కూడా మాబోటి వాళ్ళం, కుర్రవాళ్ళం నిజంగానే ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టేశారు కాంగ్రెస్ వాళ్ళు అని మేము కూడా ఫీల్ అయ్యేవాళ్ళం. అందుకనే తెలుగుదేశం ఆ టైంలో ఎన్టీ రామారావు గారు రావటం, తెలుగుదేశాన్ని స్థాపించటం, ఆయన కేవలం ఢిల్లీలో తెలుగువారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన కాంగ్రెస్ అని చెప్పి ప్రచారం చేయటం, వాటన్నిటికీ మాబోటి వాళ్ళం జనమంతా కూడా అట్రాక్ట్ అయ్యారు. అది అప్పట్లో తెలుగుదేశంకి వచ్చినటువంటి క్రెడిట్ అనండి, ఇంకోటనండి, ఆ పాయింట్ ఎలా ఉపయోగపడింది అనేది ఆ రోజు చూసాం. మరి ఈ రోజున చాలా ఆశ్చర్యంగా చంద్రబాబు నాయుడు గారు అదే తెలుగుదేశం, లేకపోతే చంద్రబాబు గారు ఎన్టీఆర్ గారి నుంచి లాగేసి ఆయన సొంతంగా తెలుగుదేశం పార్టీని తనకు అనుకూలంగా మలుచుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ అనేది పక్కన పెడితే, సో తెలుగుదేశం అయితే అదే సింబలు, అదే సైకిల్ గుర్తు కదా. ఆ తెలుగుదేశం అధ్యక్షుడిగా ఢిల్లీ వెళ్ళి 3 రోజులుగా సీట్ల పంచాయతీ మీద సీట్ల కోసం పడిగాపులు పడుతున్న తీరు, పైగా ఏమిటి కారణం ఏమిటి, బీజేపీతోటి పొత్తు. బీజేపీకి అసలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఓట్ల శాతం అంతా 1% కూడా లేదు. దానికి పైగా పవన్ కళ్యాణ్ గారు అంతకుముందే చెప్పారు, టీడీపీ అంటే చేదరించుకుంటున్నారు బీజేపీ వాళ్ళు, తిడుతున్నారు, నేను చాలా నానా చివాట్లు తిన్నాను, చాలా అవమానాలకు గురయ్యాను అన్నారు. అంటే ఏమిటి, తెలుగుదేశాన్ని బీజేపీ పెద్దలు అవమానించారనే కదా. అయినప్పటికి కూడా చంద్రబాబు గారు ఏమాత్రం, గతంలో మోడీ గారిని సిగ్గు లేదు అది అని అన్నప్పుడు కూడా ఇప్పుడు చంద్రబాబు గారు ఆ పాయింట్లో సిగ్గు ఎటువంటి వాటిని పెద్ద పట్టించుకోకుండా, ఆయన కూడా సిగ్గుపడకుండా ఢిల్లీ వెళ్ళి 3 రోజులుగా పడిగాపులు పడుతున్న తీరు ఖచ్చితంగా ఇది తెలుగుదేశం జనసేనలు. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు కూడా అట్లాగే హోటల్లో ఈయన గల్లా జయదేవ్ గారి ఇంట్లో అట్లా ఎదురు చూస్తూ కూర్చున్నారట కదా. సో వీళ్ళిద్దరూ కూడా తెలుగుదేశం జనసేనల కార్యకర్తల అభిమానుల యొక్క ఆత్మగౌరవాన్ని తీసుకెళ్ళి యమునా నదిలో కలిపేసినట్లుగా అనుకోవాలి, లేదా మూసీ నదిలో కలిపేసినట్లుగా అనుకోవాలి, లేదా ఎక్కడైనా మురికాలలో కలిపేసినట్లు అవుతుందా అవదా? మరి ఓ రోజు నాకెంత గౌరవం, అంత గౌరవం, నేను ఎంత సీనియర్ని, మోడీ కంటే పెద్ద సీనియర్ని, మోడీకి ఏముంది అసలు అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మోడీ గారి కటాక్ష వీక్షణాల కోసం ఎదురు వేస్తున్న తీరు, చివరికి అమిత్ షా గారు, నడ్డా గారి కోసం ఎదురు చూపులు చూస్తున్న వైనం, వాళ్ళ కోసం పడిగాపులు పడుతున్న తీరు ఖచ్చితంగా చాలా అప్రదిష్ట. పూర్తిగా తెలుగుదేశం పరువు కేవలం బహుశా మొన్న తెలంగాణ హైకోర్టు ఇచ్చిన కేసులో సిబిఐ విచారణకి రేవంత్ రెడ్డి ఏం చేస్తారో అది వేరే విషయం, కానీ బట్ కేంద్ర ప్రభుత్వం నుంచి తన సహకారం కోసం ఒకవేళ హైకోర్టు కనుక సిబిఐ ఎంక్వైరీకి వేస్తే, కేంద్రం కూడా ఓకే అంటే, కేంద్రం గతంలో చంద్రబాబు గారి మీద ఎన్నిసార్లు సిబిఐ కేసు వేసినా ఇదే లక్ష్మీనారాయణ గారు ఇప్పుడు ఆయన పార్టీ కూడా పెట్టుకున్నాడు, మాకు సిబ్బంది లేదని చెప్పి తప్పుకున్నటువంటి సందర్భం ఉంది. అలా ఇప్పుడు మళ్ళీ తప్పుకోవటానికి కేంద్రంతో సన్నిహితం అవ్వడం ద్వారా తనకి ఇబ్బందులు లేకుండా చూసుకోవడానికి అన్నట్లుగా ఈ రకంగా అక్కడ పడిగాపులు పడి ఉంటున్నారేమో అనేటువంటి అనుమానం జనంలో వస్తుంది. పైగా దీని తోడు ఇప్పుడు నమస్తే తెలంగాణలో చూసాం, అది గురు శిష్యుల భేటీ అంట. ఇది తమాషాగా ఉంటుంది. చంద్రబాబు గారు ఒకవైపు ఏమో బీజేపీ వాళ్ళ దగ్గర పడిగాపులు పట్టడం, ఇంకోవైపు ఏమో కాంగ్రెస్ వాళ్ళతోటి రహస్య మంత్రాలు జరపటం, ఎంత రాజకీయం కోసం ఎంతకైనా దిగజారుతారు అనేటువంటి విమర్శకి ఆయన ఎప్పుడు తావిస్తుంటారు. ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చిన తరుణంలో కూడా ఈ పరిస్థితిలో పెద్ద మార్పు రాకపోవడం, ఆయన తెలుగుదేశం పరువుని, తెలుగుదేశం ఆత్మగౌరవాన్ని తీసుకెళ్ళి తాకట్టు పెట్టడం ఢిల్లీలో, ఖచ్చితంగా ఇది బీజేపీ వాళ్ళు టిట్ ఫర్ ట్యాట్ అన్నట్లుగా
వారి గతంలో ప్రధాని మోడీని టెర్రరిస్ట్ అని, సిగ్గు లేదని, ఆయనకి భార్య లేదని, భార్య ఉన్నా కూడా వదిలేశాడని, ఇట్లా రకరకాల అధ్వానపు వ్యాఖ్యలు. మనమైతే అటువంటి వాటిని అంగీకరించం, అలాంటి మాటలు మాట్లాడొద్దు అని చెబుతాం. అలాంటి వ్యాఖ్యల్ని చేసి చంద్రబాబు గారు ఇప్పుడు వాళ్ళ ముందు చేతులు కట్టుకుని నిలబడాల్సిన దుస్థితి ఏర్పడిందంటేనే అది తెలుగుదేశం దౌర్భాగ్య పరిస్థితి. దాని తోక పార్టీగా జనసేనకి అంతకంటే దౌర్భాగ్య పరిస్థితి. మరి వీటిని కవర్ చేయడానికి ఈనాడు, ఆంధ్రజ్యోతి ఎలా రాస్తున్నాయి చూడండి. అది ఎంత ఒక పొత్తు 5 నిమిషాల్లో పొత్తు తేల్చిందని ఈనాడు రాసేస్తుంది. 5 నిమిషాల్లో పొత్తు తేలిస్తే 3 రోజులుగా ఎందుకు అక్కడ పడిగాపులు పడి ఉంటాం? పైగా బీజేపీ వాడు పిలిస్తే వెళ్ళి ఈయనేదో ముష్టి వేసినట్టు ఒక 5 సీట్లు వేస్తే వాళ్ళు ఒప్పుకుంటారు. నిజంగా ఒప్పుకుంటే వాళ్ళు ఆ ముష్టికి ఒప్పుకున్నట్టే అవుతుంది, దాంట్లో ఇక అనుమానం లేదు. కానీ బట్ రాసిన తీరేంటంటే బిల్డప్ ఇవ్వటం. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అక్కడ నిన్నంతా ఏం చేసినట్టు, ఊరికి అట్లా కూర్చున్నట్టు. లేకపోతే మామూలుగా అయితే ఇక్కడ జనంలో తిరుగుతా ఏదో సభలు చెప్తా, ఏదో జగన్ తిడతా, ఏదో ప్రచారం చేసేవాళ్ళు కదా. అది కూడా మానుకుని ఢిల్లీలో ఖాళీగా కూర్చున్నారంటేనే వాళ్ళ పరువు ఏ స్థాయిలో ఉంది, దిగజారిపోయిందనేది అర్థమవుతుంది. ఏదేమైనా ఇది చంద్రబాబు గారు, ఈనాడు వాళ్ళు, ఆంధ్రజ్యోతి వాళ్ళు ఎంత బిల్డప్ ఇచ్చినా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్లు అయితే తెలుగువారి పరువు అనండి, లేదా కనీసం తెలుగుదేశం జనసేనల పరువు తీసుకెళ్ళి వాళ్ళ కార్యకర్తల అభిమానుల ఆత్మాభిమానాన్ని తీసుకెళ్ళి ఢిల్లీ నడివీధుల్లో అప్రదిష్ట పాలు చేశారు. బీజేపీ వాళ్ళ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టారన్నది, అలాంటి విమర్శలకు గురవుతారన్నది వాస్తవం.